క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానములకు స్వాగతం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 25వ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం. 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. వీరందరూ దేవుని వాక్కు విషయంలో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానునకు 14 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించి ఉండెను. బైబిల్లో మరుగై ఉన్నటువంటి కొన్ని ఆణిముత్యాలు లాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి. అందులో హేమాను కూడా ఒకడని చెప్పాలి. దాదాపుగా గతంలో హేమాను గురించి పెద్దగా మీరు విని ఉండకపోవచ్చు. అయితే ఇతడు ఎంత గనుడో మీరు చూడండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనంలో హేమాను అతని కుమారులతో కలిసి గాయకుడుగా కనబడతాడు. మొదటగా ఇతడు పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తున్నాడని మనకు అర్థమవుతుంది. యెహోవాను స్తుతించుట మంచిదని లేఖనం ఉంటుంది కదా. అంత మాత్రం కాకుండా స్తుతి చేయుట నరులకు శోభస్కరమని కూడా. కీర్తనకారుడు 104వ కీర్తనలో అన్నాడు 33వ వచనంలో, నా జీవితకాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను. ఇక రెండవ మాట ఏంటంటే, నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించేదను అంటాడు. ఇక 100వ కీర్తనలో ఉన్న 5 వచనాలు దేవుని స్తుతించడం గురించి, మందిరానికి ఆహ్వానిస్తూ ఆయన ఆవరణములలో ప్రవేశిస్తున్న మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, పాటలు పాడాలని పురికొల్పుతున్నాడు. ఇలాగన స్తుతిస్తూ కీర్తనలు పాడే విషయంలో మరొక అద్భుతకరమైన మాట ఏంటంటే, 96వ కీర్తన మొదటి వచనంలో యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సింగ్ అంటు ద లార్డ్ ఏ న్యూ సాంగ్. ఇది అద్భుతకరమైన విషయం. ఇంగ్లీష్ హిమ్స్లో కూడా చాలా ఫేమస్గా మనకు తెలిసినటువంటి పాటలు ఉన్నాయి. తెలుగులో కూడా ఎంతోమంది ఆ అంశం మీద పాటలు రాస్తూ ఉన్నారు. దావీదు పలికిన మరొక మాట ఆశ్చర్యం అనిపిస్తుంది. 57వ కీర్తనలో నేను పాడుచూ స్తుతిగానము చేస్తాను అంటూ తనతో తాను మాట్లాడుకుంటూ నా ప్రాణమా మేలుకొనుము. అంతవరకు ఓకే, కానీ వాయిద్యాలతో కూడా మాట్లాడతాడు. స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. అదేంటో కొంతమంది జీవితాల్లో కొన్ని సంఘాల్లో గమనిస్తే ఎందుకు వారు అలాగా ఆలోచిస్తారో అర్థమవదు. కొందరు ఎక్కువగా సంగీతానికి ప్రాధాన్యత ఇస్తారు, మరికొందరు ఎక్కువగా వాక్యానికి ప్రాధాన్యత ఇస్తారు. ఒంటి రెక్కతో ఎగిరే ప్రయత్నం చేసిన ఓ పక్షిలాగా, ఒంటికాలతో నిలబడే ప్రయత్నం చేసేట్టుగా ఎందుకు సమతుల్యత ఉండకూడదు? ఎక్కువగా పాడండి, ఎక్కువగా ఆరాధించండి, ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించండి. ఇక హేమాన్లో ఉన్నటువంటి రెండవ క్వాలిటీ మీరు చూడండి. ఆ దినవృత్తాంతములు మొదటి గ్రంథంలో 16వ అధ్యాయము 42వ వచనం, బూరలు ఊదుటకును తాళములను వాయించుటకును దేవుని గురించి పాడదగిన గీతములను వాయిద్యములతో వినిపించుటకును వీరిలో నుండి హేమానును యెదూతును అతను నియమించెను. పాటలను సంగీతాన్ని మనం వేరు చేయలేం కదా. అంటే వాయిద్యాలు వాయించకుండా ఆ పాడటంలో ఎంత అందంగా పాడినా ఏదో అసంతృప్తి కనబడుతుంది. అయితే సాధారణంగా కొంతమంది గాయకులు ఉంటారు, కొంతమంది వాయిద్యాలు వాయించేవారు ఉంటారు, మరికొందరు మల్టీ టాలెంటెడ్, ఆల్రౌండ్ అన్నట్టుగా మంచిగా పాడగలుగుతారు, మంచిగా వాయిద్యాలు వాయించగలుగుతారు. హేమాను కూడా తాను పాడగలుగుతున్నాడు, తర్వాత వాయిద్యాలు కూడా వాయించగలుగుతున్నాడు. దేవుడు ఇతనికి ఇచ్చినటువంటి కృప, ఇతని మీద ఉన్నటువంటి ఆత్మ మనకు అర్థమవటానికి నేను మరొక అంశం మీకు చూపిస్తాను. 88వ కీర్తన చూడండి. ఎప్పుడైనా మీరు కీర్తనలు చదువుతున్నప్పుడు ఆ పైన చిన్న చిన్న అక్షరాలతో కొన్ని విషయాలు రాసి ఉంటారు. అది కూడా మీరు ఖచ్చితంగా చదవండి. కొద్దిగా ఎక్కువగా మీకు అర్థమయ్యే అవకాశం ఉంది. 48వ కీర్తనకి ఏం రాశారు? ఎజ్రహీయుడైన హేమాను రచించిన దైవ ధ్యానము. ఇతడు వాయిద్యాలు వాయిస్తున్నాడు, ఇతడు పాటలు పాడుతున్నాడు, ఇతడు రచయిత కూడా. 88వ కీర్తన ఇతడు రచించాడు. భక్తులు రాసినటువంటి పాటలు వింటుంటే సేవకులమైన విశ్వాసులైన చెప్పలేనంత ధైర్యము, విశ్వాసము, అప్పుడప్పుడు దిద్దుబాటు, హెచ్చరిక, ఒంటరిగా విలిపిస్తున్న సమయాల్లో గొప్ప ఓదార్పు. ఒక మాట చెప్పాలంటే, ఒక మనిషి రక్షించబడే విషయంలో లేదా దేవుని పరిచర్య జరిగే విషయంలో సంగీతాన్ని వేరుగా చూడలేం మనం. పాటలు పాడుతూ ఆరాధిస్తుండగా పశ్చాత్తపడి పాపాలు ఒప్పుకునే వారు ఎంతమందో, గొప్ప దైవికమైన స్వస్థతలు పొందుకునే వాళ్ళు ఎంతమందో. స్తుతి యాగము దేవునికి ఇష్టమైన విషయం.
అయితే వీటన్నిటికి మించి మరొక మాట చెప్పాలి. మనం ఈ దినం పాఠంగా ధ్యానిస్తున్న దినవృత్తాంతం మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో 5వ వచనం మీరు గమనిస్తే, వీరందరూ దేవుని వాక్య విషయంలో రాజునకు దీర్ఘదర్శియకు హేమాను యొక్క కుమారులు అన్నమాట. ఇతడు రాజునకు దీర్ఘదర్శిగా ఉన్నాడు. ఆ దినములలో ప్రవక్తను దీర్ఘదర్శి అనేవారు. ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో దీర్ఘదర్శి అనేవాడు ఉన్నతమైన స్థానంలో ఉన్నట్టు. కొందరు ఏదో ఒక్క పనికే తమను తాము ప్రత్యేకపరుచుకుంటుంటారు, కానీ ఇతని జీవితాన్ని గమనిస్తే దీర్ఘదర్శి అయ్యిండి కూడా తను వాయిద్యాలు వాయిస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, ఆరాధిస్తున్నాడు, రచన చేస్తున్నాడు. మీకు ఒక మాట చెప్పడం మర్చిపోయాను. ఇతని పేరు సార్థకమైందని చెప్పాలి. ఇతని పేరుకున్న అర్థం ఏంటంటే ట్రస్ట్ వర్ది అని, నమ్మదగినవాడు. రాజులు మొదటి గ్రంథంలో 4వ అధ్యాయంలో సొలొమోను యొక్క జ్ఞానం గురించి వివరిస్తూ, అంటే ఒక పోలిక 31వ వచనంలో, అతడు సమస్తమైన వారి కంటెను యజ్రాహీయుడైన ఏతాను కంటెను మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్దా అను వారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను. వీరికంటే సొలొమోను జ్ఞానం గలవాడు అంటే అర్థం ఏంటి? వీరు కూడా జ్ఞానులుగా ఉన్నారని. చాలా వరకు ప్రజలు భక్తి వేరు జ్ఞానం వేరు అనుకుంటారు, కానీ సామెతల గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. 9:10లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము అని. ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్ ఈజ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. యాకోబు పత్రిక 1:5లో చెప్పబడినట్టుగా జ్ఞానం కొదవైన వారు చాలామంది దేవుని జ్ఞానం అడుగుతున్నారు, కానీ జ్ఞానం పొందుకున్న వారు ఆ జ్ఞానాన్ని తిరిగి దేవుని కొరకు వినియోగించడం లేదు. ప్రతి సంఘంలో మీరు ఆరాధనను బాగా అభివృద్ధి చేసి చూడండి. మీరు అన్ని విషయాలు మీకు అభివృద్ధి కనబడుతుంది. మీ సంఘాల్లో, పరిచర్యలో తలాంతులు కలిగిన బిడ్డలను గుర్తించండి. పాటలు రాయగలిగిన వారు, లేదా సంగీతాన్ని సమకూర్చగలిగిన వారు, చక్కగా పాడి దేవుని స్తుతించగలిగిన వారు. అయితే వీటన్నిటిని జరిగిస్తున్నప్పుడు మానవ జ్ఞానం మీద, సామర్థ్యం మీద ఆధారపడకుండా, ఇదిగో మంచి ఉదాహరణ హేమాను. ఇతడు ఆత్మపూర్ణుడు, భయభక్తులు కలిగిన వాడు. ఇతడు ఒక దీర్ఘదర్శి, ఇతడు జ్ఞానం కలిగిన వాడు, ఇతడు చమత్కారంగా వాయిద్యాలు వాయించగలిగిన వాడు, గాయకులందరి మీద ఒక వర్షిప్ లీడర్గా నియమించబడినవాడు. ఇదంతయు దేవుని కృప ద్వారా మాత్రమే సాధ్యం. దేవుని మీద ఆధారపడకుండా చేసేటువంటి సంగీత పరిచర్య ఒక ప్రోగ్రాం లాగా మిగిలిపోతుంది తప్ప అటు దేవుణ్ణి మహిమపరచలేదు, ఇటు అద్భుతాలు చూడలేదు. చివరిగా ఒక మాట చెబుతాను. పౌలు శీలలు పాడుతూ ఉండగా ఖైదీలందరూ వినుచూ ఉండిరి. వినిన వారందరూ చెరసాల నుంచి విడుదల పొందారు. దేవునికి స్తోత్రం. ఒకే వ్యక్తిలో అనేక రకాల తలాంతులు, సామర్థ్యం కనబడుతున్నప్పుడు కనీసం ఇందులో ఏదో ఒక తలాంతైనా మనం కలిగి ఉంటే ఎంత సంతోషం. ఆయన అడుగు ప్రతి వారికి ధారాళముగా దయచేయవాడు కదా. పరలోకమందున్న దివారాత్రులు దేవదూతల చేత ప్రతి గానముల చేత మహిమపరచబడుతున్నటువంటి దేవుడు భూమి మీద కూడా మహిమపరచబడును గాక. మీరు ఏ వయసులో ఉన్నవారైనా సరే సిగ్గుపడక వాయిద్యాలు వాయించడం నేర్చుకోండి, పాటలు పాడు నేర్చుకోండి. మరి ముఖ్యంగా మీ యవనులను పురికొల్పండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.